ఇప్పుడు వస్తున్నాడు మా యాదమ్మ రాజు. అన్నా రవాణా ఈరోజు కంటెంట్ ఏం లేదన్నా. అత్త తాతే ఎట్లా బిహేవ్ చేస్తారు. నేను అత్త, నా కొడుకు శ్రీముఖి, నా కొడుకు నువ్వు. అత్త బాగా తాగి ఇంటికి వస్తుంది, వచ్చేటప్పుడు ఎట్లా బిహేవ్ చేసుకుంటూ వస్తుంది చూడు. ఇక మా ఇద్దరికి పెళ్లి చేసి ఒక గదిలో పంపించి అలాంటి కార్యక్రమం చేయి. పోతుంది బార్లో పోతుంది. చేయండే ఏముండే కొడుకా కొడుకా కబ్బేరియవా కొడుకా ఏ బీర్ రాదేం రాదు. పోనీ ఏదొస్తుంది బిడ్డ ఫుల్ తాగుతుంది, డాన్స్ వేస్తుంటది ఇక్కడనే. బ్లాక్ బాస్టర్ ఆగ్రా పోరాడా ఏం వేస్తున్నావురా అయ్యాను. పోతా ఇంటికి పోతా, నా కోడలేందో అది అది టూ ఏం చేస్తుందో. అరే కోడలా వసే ఇంత బయటికి వస్తలేదే. మళ్ళీ తాగి సచ్చింది ఇది. చెప్పొత్తా. అత్త అంటే వేంది ఇంత బుక్కలు నడుము పట్టుకుంది రాయ కొంచెము. అది నాడు మిరిగిపోతే బాగుంది. ఏమో తిని ఇట్లా అయితే నా మొగుడు సంపాదిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు పెడ అట్లా నా తూరానా. నా కొడుకు మొదట్లో వచ్చినప్పుడు అమ్మా ఇది తినమ్మా ఇది తినమ్మా తెచ్చిచ్చాడు. ఇప్పుడు నీకు తెచ్చి నువ్వు ఎంగిలాకి తింటున్నా నేను. తూరానా ఏంటే టూదానా? వాడి ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చిన తర్వాత నీ గురించి అన్ని చెప్పి కొట్టేస్తాను చెప్తున్నాను నిన్ను. ఎన్నన్నా చెప్పే నువ్వు టూదానా. నన్నే టూదానా అంటావు కదా. త్రీ దానా టూ అదే టూ టూ. అత్తమా తాగొచ్చినావు కాబట్టి మళ్ళీ పొద్దున్నే మర్చిపోతావు కాబట్టి ఒక విషయం చెప్తున్నాను విను. మొన్న నా కోసం 5 లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ తెచ్చాడు. అమ్మా నా కొడుకు దొంగ చచ్చినట్టు కొడుకు. నీకు 5 లక్షలు ఇచ్చిందా? నా ఆస్తి మొత్తం తలగొచ్చింది నా కొడుకు. మొత్తం తాయి నా కొంప కొలేరు చేసింది అమ్మా. ఇది తాగొచ్చింది నువ్వు, వాసన వస్తుంది ఇక్కడ వరకు. నన్ను వాసన వస్తుంది ఎట్టు నా కొడుకు రాని టూదానా అంతంగా చెప్తా. వచ్చిందమ్మా నా కొడుకు టూ కొడుక ఎటుపోయినా. హలో అమ్మా దా దోమలు అమ్మా ఏమైందమ్మా? పెళ్ళం నా ఏమన్నావే? నేను ఒక్క నిమిషం ఉండకూడక మీ మధ్య నేను చుచ్చు పెట్టినట్టు. నేను ఇంకోసారి చెప్పా, అమ్మతోని తలెత్తి మాట్లాడొద్దు, నోరెత్తి మాట్లాడొద్దని. అమ్మా నువ్వు పోయి పండుకో, రాత్రి లేట్ అయింది పో. అయ్యో అయిన బిడ్డ రేపు పొద్దునేంట నువ్వు పొట్టు కొడుక. ఎప్పుడు వస్తారు 2 బీర్లు దాకా వస్తుంది అంతే. కొడుక పాన్ తీసుకురావా. నువ్వు అడుగుతావని ముందే తీసుకొచ్చమ్మా. ఇంత చిల్లర ఫ్యామిలీ వాళ్ళని చేసుకుంటాను అనుకోలే నేను ఎప్పుడు. మేము కూడా చిల్లర ఫ్యామిలీ అనే వెతికి నేను తెచ్చుకున్నాం. కొడుక పో కొడుక. ఇక నువ్వు మస్తు మాట్లాడుతున్నాను నేను. ఒక్క నిమిషం నోరు మూయి. నువ్వు మాట్లాడకు. ఇక పోరిగా నీకు నాకు ఇద్దరికి మధ్య పోటు కొడుక. అత్త కొడుకు మధ్య ఇట్లా డిస్కషన్ ఉంటుంది. అదే ఒకడు బస్ లా తాగి ఎక్కితే ఆడ ఎట్లా బిహేవ్ చేస్తాడు చూడండి. ఆడ ఎన్ని చీర కూర్చున్నా ఎన్ని ఖాళీ ఉన్నా కానీ కూర్చోడు ఆడు. ఏ బాబు టికెట్. ఏ తమ్ముడు టికెట్ తీసుకో. అరే 7 కిలో వస్తారా తాగి 12 కిలో వచ్చిన కొడుకు. పోనీ టికెట్ ఎడుకోవాలి, మా ఇంటికి పోవాలి. మీ లేడరా మా ఇంటి కాదు. ఫస్ట్ టికెట్ పైసలు తీసుకో అయితే. ఓకే 10 రూపీస్. అరే ఏదో పెట్టినారా బాయ్, 10 రూపీస్ దొరుకుతలేవు. అన్నా ఇంటి వాడు నా పిల్లని అడిగేస్తారు. నేను ఇట్లా ఎడ్యుకేటెడ్ ఏమనుకో. అరే ఎక్కిందే ఇప్పుడు 7 రూపాయలు ఇలా చేయలేవు. తాగిందేమో చీప్ లిక్కరు. వచ్చి బస్సులో అంటే నన్ను అంతేగాని చీప్ లిక్కర్ అన్నాం అనుకో, ఇక బస్సు మొత్తం ఒకటి చేసి ఇక కక్కి. నా పిల్లలు ఇట్లా భయపడుతున్నా నా కక్కుడికి. గమ్ము నడుపు బండి. ఏ దిరా బస్సు దిగు.
ప్లీజ్ అన్న కడుపు నొస్తుందన్న ప్లీజ్. ఇట్లుంటా నా బస్సులో కండక్టర్ తాగితే నేను బార్కి వచ్చినా బార్లో పెట్టారు సర్దాం అనుకో. బెరర్ సార్ చెప్పండి సార్, ఒక కేసు బీర్ తీసుకురా. ఇగో దాగు తీసుకొచ్చినా, తీసుకొచ్చి దాతాడు, లోడ్ అయిపోతాడు అని పిలుస్తాడు. సార్ 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 అరే నేను ఏం చెప్పినా నీకు? బీర్లు చెప్పినావు. నువ్వేం చెప్పినావురా? బీర్లు చెప్పినా. సరే పైసలు లేవురా? రే పైసలు 100 రూపాయలు ఇచ్చి లేవురా? ఏమో గండి పిల్లి గాడిది కూడా 10 రూపాయలు ఇచ్చి 100 అంటావేంద్రా? అరే నీకు 100 రూపాయలు ఇచ్చినా నువ్వేం తెమ్మంటే ఏం తెచ్చినావురా? రే ఓ నీ నోట్లో మన్న కూడా బీర్లే తెచ్చి బీర్లు తెమ్మన్నా. అరే కొడదేమన్నా పైసలు లేవురా? ఇచ్చినా పోయి. ఏ నీ ఏమో 10 రూపాయలు ఇచ్చి 100 అంటావేంద్రా? పైసలు ఏం దేనికెళ్ళి వచ్చిందిరా నీకు ఇవన్నీ? పోయి పుట్టిన పల్లీలు తీసుకురా. ఇట్లుంటాయన్న బార్లలో. సూపర్.